నమస్తే వెన్నెల న్యూస్ టీవీకి స్వాగతం. నేను ఉద్దండం చంద్రశేఖర్. అన్నార్థులు అనాథలుండని ఆనవయుగం అదెంత దూరం, కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలెప్పుడో అని ఓ మహాకవి ఆవేదన చెందారు. ఇలాంటి అభాగ్యుల కోసం, ఇలాంటి అనాథల కడుపు నింపడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓ గొప్ప పథకాన్ని మళ్ళీ అమలు చేస్తోంది. ఈ ప్రపంచంలో అత్యంత భయంకరమైనది ఆకలి. కడుపు మండినప్పుడు భరించడం చాలా కష్టం. కుటుంబ పోషణ కోసం నిత్యం చెమటోడ్చే కార్మికులు, జానెడు పొట్ట నింపుకోవడం కోసం ఆకలేసినప్పుడు ఆశగా హోటళ్ల వైపు చూసే భిక్షగాళ్ళు, అరకొర కూలి డబ్బు సరిపోక హోటళ్లలో తినే స్తోమత లేక అర్ధాకలితో పస్తులుండే నిరుపేద కష్టజీవులు, ఇలాంటి అనాథలు అభాగ్యులందరికీ గుడ్ న్యూస్ చెప్పింది చంద్రన్న ప్రభుత్వం. 2014 నాటి అన్నం దొరికే దారిని మళ్ళీ చూపిస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. వైసీపీ ప్రభుత్వం ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్లపై కక్షగట్టి అప్పట్లో పేదల కడుపు మార్చింది. ఈ నేపథ్యంలోనే ఆగస్టు 15 నుంచి అభాగ్యుల అక్షయ పాత్ర అయిన అన్నా క్యాంటీన్ పథకాన్ని మళ్ళీ అమలు చేస్తుండటంతో పేదల ముఖాల్లో సంతోషం వెల్లివిరుస్తోంది. అన్నా క్యాంటీన్ల పునఃప్రారంభంపై వెన్నెల న్యూస్ టీవీ ప్రత్యేక కథనం. అన్నా క్యాంటీన్లు పట్టణ ప్రాంతాల్లో పేద కార్మికులకు, ఇతర వర్గాలకు ఆకలి తీర్చే నిలయాలు. ఇది ఒక యాంగిల్ అయితే, గత 5 ఏళ్లుగా వివాదాలకు కేంద్రంగా ఈ అన్నా క్యాంటీన్లు మారాయి. పట్టణాలకు వచ్చే అనేక మంది నిత్య కార్మికులు, నిరుపేదలకు, భిక్షాటకులకు సైతం కడుపు నింపాలన్న ఉద్దేశంతో 2019లో ఎన్నికలకు కొన్ని రోజుల ముందు చంద్రబాబు సర్కార్ అన్నా క్యాంటీన్లను తీసుకువచ్చింది. అప్పట్లో రాష్ట్రం ఆర్థికంగా కష్టాల్లో ఉన్నప్పటికీ తమిళనాడులో అమలవుతున్న అమ్మా క్యాంటీన్ల తరహాలో తీసుకుని రావాలన్న ఉద్దేశ్యంతో అన్నా క్యాంటీన్లను తీసుకువచ్చింది. నవ్యాంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో అన్నా క్యాంటీన్లు అందుబాటులోకి వచ్చాయి. పట్టణాలు, నగరాల్లో రద్దీగా ఉండే కూడళ్లు, ఇతర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఈ క్యాంటీన్ల ద్వారా నిత్యం వేలాది మంది ఆకలి తీర్చుకున్నారు. కేవలం 5 రూపాయలకే రుచికరమైన, నాణ్యమైన భోజనం దొరుకుతుండటంతో తక్కువ కాలంలో ఎక్కువ మంది పేద ప్రజలు, కార్మికులు, రోజువారీ కూలీలకు అన్నా క్యాంటీన్లు చేరువయ్యాయి. ఈ విధంగా చెప్పాలంటే చాలా మంది పేద వర్గాల వారికి ఇవి వరంగా మారాయి. 5 రూపాయలకు టీ కూడా రాని రోజుల్లో టిఫిన్, భోజనం అందించడమనేది అసాధ్యం. ప్రభుత్వం ఆ భారాన్ని భరించి ప్రజలకు చేరువైంది. కానీ అనూహ్యంగా 2019లో చంద్రబాబు సర్కార్ దారుణంగా ఓడిపోవడం, ఆ తరువాత జగన్ అధికారంలోకి రావడంతో రాష్ట్రంలో పరిస్థితులన్నీ మారిపోయాయి. చంద్రబాబు అమలు చేసిన చాలా పథకాలనే కాకుండా ఇలా పేదలకు మేలు చేసే వాటిని కూడా రద్దు చేశారు. దీనికి అప్పుడు జగన్ ప్రభుత్వం చెప్పిన కారణాలు చాలానే ఉన్నాయి. ఎన్నికల ముందు ప్రజలను ప్రలోభపెట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లో 150 కోట్ల స్కామ్ జరిగిందని అప్పట్లో ఆరోపణలు వినిపించాయి. పేదలకు తక్కువ ధరకు భోజనం పెట్టే పథకంలో కూడా దోచుకున్నారని, 2 లక్షలతో నిర్మించే క్యాంటీన్లకు 30 నుండి 50 లక్షలు ఖర్చయిందని లెక్కలు చూపారని అప్పటి వైసీపీ నేతలు ఆరోపించారు. అంతేకాకుండా ప్రభుత్వం డబ్బుతో అన్నా క్యాంటీన్లు నిర్మించి వాటికి పార్టీ రంగులు వేసుకున్నారని కూడా విమర్శించారు. ఇలా అనేక కారణాలు చూపుతూ అన్నా క్యాంటీన్లను మూసివేశారు. అన్నా క్యాంటీన్లను టీడీపీపై విమర్శలు చేయడానికి వైసీపీ అస్త్రంగా మార్చుకుంటే, అదే క్యాంటీన్లను టీడీపీ ఎన్నికల ప్రచార అస్త్రంగా మార్చుకుంది. 2024 ఎన్నికల్లో టీడీపీ ఇచ్చిన ప్రధానమైన హామీల్లో ఇది కూడా ఒకటి. కూటమి భారీ విజయం సాధించడంతో ఇచ్చిన హామీలపై ఫోకస్ చేసింది. సూపర్ 6లో ఏ పథకం ముట్టుకున్నా కరెంటు షాక్ కొట్టే పరిస్థితి. అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు త్వరగా జనం మెచ్చేలా ఉండే కార్యక్రమాలను ఎంచుకున్నారు. ఇందులో భాగంగా అన్నా క్యాంటీన్లను పునః ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 15వ తేదీన అన్నా క్యాంటీన్లను పునః ప్రారంభం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తుంది. జిల్లా కేంద్రాలతో పాటు నియోజకవర్గ కేంద్రాలు, పట్టణాలు, రూరల్ ప్రాంతాలు ఇలా గతాన్ని మించి కాస్త సంఖ్య పెంచుతూ ఈ అన్నా క్యాంటీన్లు పునర్నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తొలి దశలో ఆగస్టు 15 నాటికి 100 క్యాంటీన్లు, మలి దశలో 83, మొత్తంగా ఏపీలో 183 అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఏపీలో మొత్తం 77 మున్సిపాలిటీలు, 17 కార్పొరేషన్లు
29 నగర పంచాయతీలు ఉన్నాయి. అంటే మొత్తం 123 అర్బన్ స్థానిక సంస్థలకు గాను 183 క్యాంటీన్లు ఏర్పాటవుతాయి. అన్నా క్యాంటీన్లు అధ్వాన్న స్థితికి చేరుకున్న నేపథ్యంలో వాటి పునఃప్రారంభానికి ప్రత్యేక చర్యలు చేపట్టింది చంద్రబాబు సర్కార్. క్యాంటీన్లలో నిర్వహిస్తున్న వార్డు సచివాలయాలను ఖాళీ చేయించి వాటికి ప్రత్యామ్నాయ భవనాలను ఏర్పాటు చేశారు. ఫర్నిచర్, ఇతర వాటిని తీసుకువచ్చారు. క్యాంటీన్లకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం సరఫరా చేసే ఏజెన్సీలను ఖరారు చేస్తున్నారు. ఐఓటీ పరికరాల సమీకరణ, క్యాంటీన్ల పర్యవేక్షణ, స్మార్ట్ బిల్డింగ్, విరాళాల నిర్వహణకు సాఫ్ట్వేర్ కోసం సంస్థలను ఖరారు చేస్తున్నారు. నగరపాలక సంస్థల్లో 203 క్యాంటీన్లను సెప్టెంబర్ 27లోగా ప్రారంభించాలని సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈసారి అన్నా క్యాంటీన్ల సంఖ్య సైతం పెంచుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. పట్టణంతో పాటు రూరల్ ప్రాంతాల్లో సైతం అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తున్నారు. ప్రధానంగా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రుల సమీపాలు, బస్టాండ్ల సమీపాలలో అన్నా క్యాంటీన్లు ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్నాయి. పట్టణాలకు వచ్చే అనేక నిత్య కార్మికులు, నిరుపేదలు, భిక్షాటకులకు సైతం అన్నా క్యాంటీన్లు కొండంత అండగా నిలుస్తాయని ప్రజా ప్రతినిధులతో పాటు కార్మికులు సైతం అంటున్నారు. అన్నా క్యాంటీన్లు 2019లో ప్రారంభం కాగా అప్పటి నిత్యావసరాల ధరలు ఎక్కువగా ఉన్నా 5 రూపాయలకే భోజనం అందించారు. ఇప్పుడు ధరలు మరింత పెరిగిన నేపథ్యంలో భోజనం ధర పెంచుతున్నారన్న ప్రచారం కూడా సాగింది. కానీ క్యాంటీన్లలో ధరలు పెంచడం లేదని, పాత ధరలకే ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం మీద 5 ఏళ్ల తర్వాత స్వాతంత్ర దినోత్సవం రోజు నుంచి పేదవాడికి ఈ అన్నా క్యాంటీన్లు కడుపు నింపబోతున్నాయి.